డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలను చూస్తే ఇంకా భయపడిపోయే స్థాయికి వచ్చేసింది. మనం చూసుకుంటే రీసెంట్ గా ఒక అమ్మాయి వాళ్ళ సీనియర్ తన లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో టెర్రరిస్ట్ అనే ముద్ర వేయాలనే ప్రయత్నము చాలా అసలు తెలివిగా బిహేవ్ చేసింది, కానీ దొరికిపోయింది పోలీసులకి. అంటే ఎందుకని ఒక మనిషి మనం ఇష్టపడడం వేరు, వాళ్ళు మనల్ని ఇష్టపడడం కదా వేరు. సో అది లేని పక్షంలో వదిలేయొచ్చు కదా. అలా కాకుండా నాకు దక్కంది ఇంకెవరికి దక్కొద్దు అన్న అంత ఇదిగా ఇంత వైల్డ్ గా అమ్మాయిల మనస్తత్వం ఎందుకు చేంజ్ అవుతుంది? కారణాలు ఇక్కడ పగ, ప్రతీకారం, రివెంజ్ యాటిట్యూడ్ ఇవన్నీ ఒకప్పుడు మగవాళ్ళకు ఉండేవి. అంటే ఇప్పుడు తను ఏదో కాలేజీలో చదువుకునే అమ్మాయింది, అమ్మాయి తన్ని ప్రేమించాడు, అమ్మాయి వద్దంది కాబట్టి అమ్మాయిది యాసిడ్ పోసేద్దాము, లేదా పొడిచేద్దాము, చంపేద్దాము, ఇలాంటి రివెంజ్ యాటిట్యూడ్ మగపిల్లలకి ఎక్కువ ఉండేది. ఇప్పుడు అదంతా రివర్స్ అయిపోయింది. ఆడవాళ్లే చంపడానికి వెందీయటం లేదు, ప్రియుని కానీ భర్తను కానీ ఆడవాళ్లే ఇలాంటి రివెంజ్ యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తున్నారు. అలాగే తన సీనియర్ తన్ని పెళ్ళిని యాక్సెప్ట్ చెయ్యలేదు అనుకుంది, కానీ వాడికి ఉండే కారణాలు వాడుకుంటాయి. ఈ అమ్మాయి ఇష్టం ఉండకపోవచ్చు, లేదా వాడికి ఆల్రెడీ పెళ్ళాం ఉండొచ్చు, లేదా పెళ్లి సెటిల్ అయి ఉండొచ్చు, లేదా ఏదో ఒక రీజన్, వాడి పర్సనల్ రీజన్ వాడికి ఉంటుంది. ఇద్దరి పరస్పర అంగీకారంతో ప్రేమ అనేది పుట్టాలి, కానీ నువ్వు భయపెట్టి పుట్టించలేవు కదా. భయపెడితే ప్రేమ పుడుతుందా? ఇంకా ద్వేషం వచ్చి ఇంకా దూరం వెళ్ళిపోతారు. ఆ పాయింట్ ఎందుకు అర్థం కాలేదు అమ్మాయికి. రెండోది ఏంటంటే, వాడు నన్ను ప్రేమించలేదు, నా ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాడిని ఎక్కడొక్కడ ఇరికించాలి. ఇరికించేస్తే ఈ అమ్మాయికి ఏం కలిసి వస్తుందంటే ఒక పైశాచిక ఆనందం. వాడు బాధపడుతుంటే ఈ అమ్మాయి ఆనందం, అంతే. అది తప్ప అదే ఎంతసేపటికి ఈ సైకో టైపు మెంటాలిటీస్ పెరిగిపోతున్నాయి ఆడవాళ్ళలో. వాడిని ఎంత ఇరికించేసి వాడిని టెర్రరిస్ట్ ముద్ర వేసి వాడిని హింసిస్తే నీకేం కలిసి వచ్చింది? నీకేం కలిసి రాదు కదా. నేను ప్రేమించలేదు, ఓకే వదిలేసేయి. నువ్వు ప్రేమించగలిగితే మన లైఫ్ లాంగ్ ప్రేమిస్తూ అలాగే ఉండిపో, లేదంటావా ఆ ప్రేమను మర్చిపోవాలి. అంతేగాని వాడు నన్ను ప్రేమించాలి అని బలవంతం చేసి తీసుకునేది కాదు. ఒక పువ్వు ఉంది, మనం ఇష్టపడ్డాం, అది మొగ్గగానే ఉంది, దానికి వికసించే టైం ఇవ్వాలి. అలా కాకుండా మొగ్గను తీసుకొని చిదిమేస్తే పువ్వు అవ్వదు కదా. అలాగనే మనుషుల్లో కూడా ప్రేమ అనేది వాడు సహజంగా పుట్టాలి. అది పుట్టేందుకు నువ్వు మంచిగా వాడితో స్నేహం చేసి మంచిగా ఉండే ప్రయత్నం చేసుకో, వీలైతే. అవలేదా వదిలేసాయి, అది నాకు సాధ్యం కాదు అని. అంతేగాని రివెంజ్ యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, ముఖ్యంగా ఆడపిల్లల్లో మరీ ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు మగపిల్లలకు ఉండేది యాసిడ్ పోయటము అవి అలాంటివన్నీ, ఇప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువైపోయింది. అంటే నాకు దక్కనవాడు ఇంకెవరికి దక్కకూడదు అనే ఒక ఆలోచన. ఈ టైప్ యాటిట్యూడ్ వల్ల ఏం సాధిస్తున్నారంటే, దొరికితే తీసుకెళ్ళి కట్టడాలు లెక్క పెట్టుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ 20-25 ఏళ్ల వయసులో హాయిగా ఉద్యోగం చేసుకుంటూ బతకాల్సిందని పోయి చెప్పకూడదు తినడం ఏం సుఖం? అంటే దొరుకుతాను అనుకోరు ఎవరు కూడా, నేను దొరుకుతాను అనుకోరు. ఇప్పుడు ఈఎంఐ కూడా అలాగే ఫేక్ ఐడి పెట్టింది, ఫేక్ ఈమెయిల్ ఐడీలు పెట్టింది, అందరికీ పంపించేసింది. వాడిని ఏమో బుక్ చేయాలనుకుంది, పొరపాటున ఆ అమ్మాయి ఐడిలోంచి వాడికి పెట్టేటప్పటికి దొరికిపోయింది. నువ్వు చేసిన పొరపాటు వల్లే దొరికిపోయావు, కానీ నీ స్వయంకృత అపరాధమే కదా. ఇప్పుడు పోయి జైల్లో కూర్చుంటే ఏం సాధించినట్టు? వాడిని సాధించబోయి చివరికి తనే శిక్షించుకుంది కదా. అంచేత ఎప్పుడు కూడా అవతల వ్యక్తుల పట్ల మనకి సానుకూల దృక్పథం ఉండాలి, కానీ రివెంజ్ యాటిట్యూడ్ ఇప్పుడు కాదు, ఎప్పుడు ఏ విషయంలోనూ ఎవరికీ మంచిది కాదు. దానివల్ల నిద్రాహారాలు ఉండవు, మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఆ పగ, ప్రతీకార వాంఛ మనసులో అస్తమానం పదే అదే తిరుగుతున్నప్పుడు మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. అంచేత మన ఆరోగ్యం పాడు చేసుకునే కంటే వాడికి క్షమించి వదిలేసాయి. నీ మీద ప్రేమ లేనివాడు మీద నువ్వు ఎంత చేస్తే ప్రేమిస్తాడు? వదిలేసాయి, ఇంకొకరిని చూసుకో. లేదా నువ్వు వాడిని మర్చిపోలేకపోతున్నావు, నీ మనసులో అలాగే ఉంచేసుకుని అలాగే ఉండిపో. అంతేగాని వాడి మీద రివెంజ్ ఎందుకు తీర్చుకోవాలి? ప్రేమ అనేది దానంతా అది పుట్టేది, నువ్వు కావాలంటే వచ్చేది కాదు కదా. అసలు అంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు ఇంత చదువుకుని ఇంత ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళు? నాకు అర్థం కాదు. ప్రేమ అనేది వాడి నుంచి రావాలి, కానీ నువ్వు అడిగితే రాదు కదా. నువ్వు అడిగావు, బాగుంది, పోనీ. వాడు ఇష్టం లేదన్నాడు, వాడికి ఆ స్వతంత్రం ఉంది కదా, వాడు ప్రేమించే హక్కు ఉందా లేదా అనేది వాడి సొంత విషయం. అది వాడికి లేని ప్రేమ నీ మీద ఎందుకు రావాలి? అంచేత ఈ పగలు, ప్రతీకారాలు ఉన్న ఏ ప్రాణి కూడా, అది మగవాడవని ఆడదవని ఎవరు కూడా అది ట్రాన్స్పరెంట్ గా మెన్షన్ చేశాడు, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు అని. అవును, చెప్పగానే యూజ్ చేసుకునే టైప్ కూడా వెళ్ళలేదు కదా. అవును, నేను ఏదో ఇదే అవకాశంగా ఉపయోగించుకుని వాడుకుని వదిలేయాలి అనుకోలేదు కదా. వాడు ఓపెన్ గా చెప్పేశాడు నాకు ఇష్టం లేదు అని. దాన్ని నువ్వు హుందాగా తీసుకోవాలి, కానీ నన్నే ఇష్టపడనంటావా అని ఎందుకు రివెంజ్ యాటిట్యూడ్ డెవలప్ అవ్వాలి నీలో? అది ఎప్పటికీ మంచిది కాదు, వాళ్ళ హెల్త్ కూడా మంచిది కాదు అది. అంచేత సమాజంలో క్షమాగుణం అనేది ఉండాలి,
తర్వాత అవతల వ్యక్తిని మనం కూడా సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. వాడికి కారణాలు వాడికి ఉంటాయి. నన్ను ఎందుకు ఇష్టపడవంటే ఏమో వాడికి ఇష్టం ఎందుకు ఉండాలి, నువ్వంటే సాఫ్ట్ కార్నర్ లేదు వాడికి, లేదా ఆఫీసులో నీ పని చేసే దాంట్లో వాడికి సాఫ్ట్ కార్నర్ ఉండకపోవచ్చు, లేదా వాడికి ఆల్రెడీ వేరే లవర్ ఉండొచ్చు. కారణం ఏదైనా కానీ నన్ను ప్రేమించకుండా దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, ప్రేమ అనేది పొందేది అది వాళ్ళంతటా వాళ్ళకి రావాలి, కానీ నువ్వు బలవంతంగా తీసుకునేది కాదు. అంచేత ఆ విషయం మర్చిపోయి ఇలాంటి వాటిల్లో రివెంజ్ యాటిట్యూడ్లో పడిపోయి ఎందరో ఆడవాళ్ళు ఇలా నష్టపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మాయిల మైండ్ సెట్స్ అంతా కూడా సైకోగా, అవును, తర్వాత నెక్స్ట్ రివెంజ్ రివెంజ్ అయిపోతున్నారు. ఎందుకని అంతగా ఒకప్పుడు మగవాళ్ళు ఎందుకున్నారు? ఒకప్పుడు మగవాళ్ళు కూడా ఇలా సైకో యాటిట్యూడ్ ఉండేవి. ముఖ్యంగా యాసిడ్ దాడులు చాలా ఎక్కువ జరిగాయి. ఒకప్పుడు కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయిని వాళ్ళు కాలేజీలో తలిపేసేసి వెంటాడి యాసిడ్ మొహం ఒకసారి. అంచేత ఇలాంటి యాటిట్యూడ్లో ఒకప్పుడు మగాళ్ళకు ఉండేవి. ఎత్తుకుపోవడం, రేప్ చేయడం, గ్యాంగ్ రేపులు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు వాళ్ళు తగ్గిపోయారు, వీళ్ళు పెరిగిపోయారు. అప్పట్లో వాళ్ళకి ఎందుకు ఉన్నాయో ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా అంతే. ఆడవాళ్ళల్లో ఈ రకమైన శాడిస్ట్ మెంటాలిటీస్ పెరుగుతున్నాయి. అది మరి ఎందుకు పెరుగుతున్నాయి అనేది సైకాలజిస్టులు చెప్పాలంటే, వాళ్ళ మనసులో ఏది రకమైన అది ప్రేరేపిస్తోంది వీళ్ళని, అది ఏది యాక్టివ్గా పనిచేస్తుంది వాళ్ళ బ్రెయిన్లో, ఆ ప్రేరేపించే లక్షణాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి అది ఆలోచించుకోవాలి. అంచేత పెరిగిన వాతావరణం, ముఖ్యంగా పిల్లలుగా వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ పేరెంట్స్ గమనించుకోవాలి. పేరెంట్స్ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ మెంటాలిటీస్ ఏంటి, అవన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా పేరెంట్స్ నిర్లక్ష్యం ఇందులో చాలా ఉంటుందమ్మా. తెలుసో తెలియకో పేరెంట్స్ వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు. భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ పిల్లలు ఏం చేశారో వాళ్ళు చూసుకునే తీరిక లేదు వాళ్ళకి. సాయంత్రం ఎప్పుడో అలసిపోయి ఇంటికి వస్తారు, ఏదో ఇంత తింటారు, పడుకుంటారు. ఈ మధ్య టైంలో పిల్లలు కాలేజీ నుంచి వచ్చాక ఏం చేస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు గమనించుకోవాలి. గమనించుకోకపోతే నష్టపోయేది పేరెంట్స్ కూడా, వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది కదా. ఈ పిల్లలు జైలుకి పోతే వాళ్ళ పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, కన్న పిల్లలు పోయి జైలుకి పోయారు, వాళ్ళకు కూడా బాధే కదా. అంచేత ఇటువంటివి రాకుండా ప్రతి పేరెంట్ కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్త పడాలి. పిల్లల్ని కనేయగానే మన బాధ్యత తీరిపోదు, స్కూల్కి ఫీజులు కట్టేయగానే మన బాధ్యత తీరిపోదు, కాలేజీ ఫీజు కట్టేయగానే మన బాధ్యత తీరిపోదు. పిల్లల పట్ల మనం ఎంతవరకు తల్లిదండ్రులుగా మనం వ్యవహరిస్తున్నామో, వాళ్ళ పట్ల ఎంతవరకు బాధ్యత తీసుకుంటున్నామో అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వాడు దాని మూల్యం ఇలాగే చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంచేత తెలుసో తెలియకో పిల్లలు తప్పు చేసినా దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్కి ఉంది. ఇప్పుడు అమ్మాయి ఎవరి మీద క్రష్ పెంచుకుందో, ఎవరినితో మాట్లాడిందో, ఎవరితో ఎలా ఉంటుందో అనేది పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకోకపోతే ఇలాగే నష్టపోతారు. రిజెక్షన్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ యాక్సెప్ట్ చేయట్లా, ఫెయిల్యూర్ అనేది జీవితంలో యాక్సెప్ట్ చేయట్లా. వాడు నన్ను రిజెక్ట్ చేశాడంటే వాడు బతకడానికి వీల్లేదు, అంతే. వాడు ఏదో ఒకటి అయిపోవాల్సింది, వాడి మీద నేను రివెంజ్ తీసుకోవాల్సిందే. నేనే నచ్చలేదంటాడా వాడు? ఏంది, మనం ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్లువా? నేనే నచ్చలేదంటారా అనడానికి? మనం ఏమైనా మహారాణులువా? నచ్చపోతే వాడి విపరాలు వాడికి ఉంటాయి, ఆ స్వతంత్రం వాడికి ఉంది కదా. ఇప్పుడు నీకు వాడు నచ్చాడు. ఇప్పుడు చాలామంది మాకు తోడునడలా కూడా పెద్ద సమస్య ఏంటంటే, వస్తారు, పరిచయం చేసుకుంటారు, పరిచయం అయిన తర్వాత ఎవరైనా ఎవరితోనైనా మాట్లాడాలంటే మీ టోకెన్ నెంబర్ రాసిస్తే మేము పిలుస్తాము అంటాం. వాడు ఏదో 22 టోకెన్ ఇచ్చాడు, ఆవిడతో మాట్లాడాలనుకుంటున్నానని. ఆవిడ వీడి ముఖం చూడగానే రాదు, వీడు నచ్చలేదు ఆవిడకి, అందుకని వాడితే ఇక మాట్లాడడం కూడా ఎందుకని రాదు. వీడి కోపం వచ్చేస్తుంది, నన్నే కాదంటుందా అని. నన్నే కాదంటుందా అనడానికి నీకేముందని? ఆవిడలో ఒక నచ్చిన అంశం ఉండాలి, ఆవిడలో నచ్చని అంశాలు నీలో ఎక్కువ ఉన్నాయి, నచ్చిన అంశాలు లేవు, అంచేత రిజెక్ట్ చేసింది. అది మొన్న ఎవరో చెప్తున్నారు, నాకు ఎవరైనా నో అంటే చాలా అవమానం అండి, వాళ్ళు ఎవరైనా పిలిస్తే వెళ్తాను, లేకపోతే వెళ్ళను. ఆవిడకి నచ్చి నన్ను పిలవాలి, నన్ను పిలిస్తే వెళ్తాను. నేను ఏదైనా టోకెన్ ఇచ్చి ఆవిడ రాకపోతే నేను చాలా అవమానం ఫీల్ అయిపోతాను. ఎందుకు అవమానం ఫీల్ అయిపోవడం? ఎందుకని అవమానం అంటే నేను మగాడిని, నేనే నచ్చలేదు అంటుందా అనే ఒక మేల్ ఈగో. ఆ ఈగో ఉండకూడదు. పరస్పర అంగీకారంతో జరిగే పెళ్లిలో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు, నచ్చితే చేసుకుంటారు, లేకపోతే లేదు. నువ్వు నచ్చపోవడానికి ఆవిడ రీజన్స్ ఆవిడకుంటాయి. గడ్డాలు మీసాలు మనిషిపోయి వాడు లుంగి కట్టుకొని వచ్చాడు, కాస్త పెళ్లి చూపులుగా వచ్చినట్టేనే కాస్త నువ్వు జాగ్రత్తగా నున్నగా గడ్డం గీసుకునే రావద్దయ్య అంటే నవ్వుతాడు. బాహ్య సౌందర్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో దానికి ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. నీ అంత సౌందర్యం కనపడాలా, నీ మనసు చాలా మంచిదని నువ్వంటావు, కానీ దానికి ఏం కనపడదు. అది అంచేత నీ బాహ్య సౌందర్యమే చూస్తుంది. బాహ్య సౌందర్యం చూసేటప్పుడు దేవుడిచ్చిన అందాన్ని మన చేతిలో లేదు, కానీ ఉన్నంతలో నీట్గా శుచిగా శుభ్రంగా రావాలి కదా. నిద్రముఖం లేచి వచ్చేసినట్టు వచ్చేస్తే ఎవరు చేసుకుంటారు? అది ఆలోచన ఉండదు వాళ్ళకి. నేను మొగాడిని అంటే, నువ్వు మొగాడు అంటే నువ్వు ఎలా ఉన్నా, ఏ బ్రాస్ ముఖంలో ఉన్నా చేసుకుంటారా వాళ్ళు?
అది అర్థం చేసుకోరు. అంచేత అది ఆ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? శుచి శుభ్రతలతో రావాలి, మనం నీట్గా ఉండాలి. మనం అడుగుతాము, వాళ్ళకి ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. చాలామంది ఆడవాళ్ళు అంతే, చాలామంది మగవాళ్ళు అంతే, రారు. నాకు వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళనే అడగమనండి నన్ను. ఏదైనా ఇద్దరి పరస్పర 60 ఏళ్ళు దాటిన ఆవిడ ఉంది మాకు, ఒక ఆవిడ ఎవ్వరి పేరు రాసివ్వదు. వాడే నా దగ్గరికి రావాలి. నువ్వేమన్నా రంభవా ఊర్వశవా 60 ఏళ్ళు దాటిపోయి వృద్ధాప్య ఛాయలు నీ ముఖంలో కనబడుతుంటే వాడే నా దగ్గరికి రావాలని ఎలా అనుకుంటావు? నీకు కూడా ఎవడైనా నచ్చితే ప్రపోజ్ చేయొచ్చు కదా అంటే నేను చెప్పను. వాడికి నేను నచ్చితే అప్పుడు ఆలోచిస్తా. అప్పుడు కూడా ఆలోచిస్తా, వాడు నచ్చేసిందని చేసుకోవు కదా. అప్పుడు కూడా వాడు మంచి చెడ్డలు అన్నీ ఆలోచించి నచ్చితే చేసుకుంటావు. అలాగే నీ మంచి చెడ్డలు వాడికి కూడా నచ్చాలి కదా. నువ్వు అంత గుడ్ లుకింగ్ కాదు, ఏజ్డ్ పర్సన్, వాడికి నచ్చలేదు అంతే. అలాగే దాదాపు 10 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయింది. కానీ ఏ మీటింగ్కి రాని ఎప్పుడు ఎవరిది ఇవ్వదు. నేను ఈ వ్యక్తితో మాట్లాడతాను, ఎవరిది ఇవ్వదు ఆవిడ. జస్ట్ వస్తుంది, అంతే వస్తుంది. వాడు ఎవడైనా అడుగుతాడేమో చూస్తుంది, వాడు ఎవడో అడగడం మానేస్తుంది అంతే. అదే చెప్తాను, మన మనసు కూడా కొంచెం మార్చుకోవాలి. ఆ మేల్ ఈగో, ఆ ఫీమేల్ ఈగో, ఈగోలు పనికిరావు ఇక్కడ. నీకు నచ్చిన వ్యక్తితో మాట్లాడు, వాడికి నచ్చితే మాట్లాడతాడు, లేదంటే లేదు, నష్టం లేదు కదా అనుకో. ఇప్పుడు 25 వయసులో కూడా 10 సంబంధాలు చూస్తారు, 9 మంది రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసేసారు నన్నని మనం బాధపడితే ఎలాగా? వాళ్ళకి నచ్చని అంశం ఏదో ఉంది. మనం కూడా అలా చాలా సంబంధాలు రిజెక్ట్ చేసి ఉంటాం. మనకి నచ్చింది వచ్చే వరకు రిజెక్ట్ చేస్తాం. అది వాళ్ళ హక్కు అని ఎందుకు అనుకోరు? అబ్బాయి రిజెక్ట్ చేశారంటే నన్నే రిజెక్ట్ చేస్తాడని చాలా అవమానం ఫీల్ అయిపోతారు. ఆ ఈగో తగ్గించుకోవాలి. ఆ ఈగో తగ్గించుకోకపోతే లైఫ్లో ఎప్పటికీ సెటిల్ కాలేరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.